మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మొట్టమొదటిగా గడిచిన కాలం మొత్తం కూడా ప్రభువు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి గడిచిన సంవత్సరం మొత్తం కూడా ప్రభువు తన యొక్క కాపుదలలో ఉంచినందుకు మరి యొక్క నూతన సంవత్సరంలో మొదటి ఆదివారాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు, శుభములు. షాలోమ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మనకి 2024 సంవత్సరాన్ని దేవుడు సంవత్సర దయాకిరీటంగా మనకు ధరింపజేసి ఉన్నాడు. 2024 సంవత్సరంలో మొదటి ఆదివారంలో మనం ప్రభు సన్నిధానికి వచ్చి ఉన్నాం. మొదటిది ఎప్పుడు కూడా ఎవరిది? ప్రథమం ఎప్పుడు కూడా ప్రభువుదే. దేవునికి స్తోత్రం. గడిచిన సంవత్సరము మనం ఏం ధ్యానం చేసుకున్నాం గుర్తుందా? ఏంటండి పోయిన సంవత్సరం గురించి ఇప్పుడు అడుగుతున్నారు. సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎంత తేడా ఉంది? ఓన్లీ 7 days, 1 week మాత్రమే. పోయిన సంవత్సరం మనం ఏం ధ్యానం చేసుకుంటూ వచ్చాము ఒకసారి. ఇదంతా కూడా ఒక క్రమానుసారంగా ఉండిద్ది, ఒక సిరీస్గా ఉండిద్ది, సిస్టమేటిక్గా ఉండిద్ది. పోయినసారి చెప్పిన దానికి ఈసారి చెప్పిన దానికి ఖచ్చితంగా లింక్ అనేది, సంబంధం అనేది ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక గురించి ధ్యానం చేసుకున్న తర్వాత క్రిస్మస్ తర్వాత మొదటి ఆదివారం ఏం ధ్యానం చేసుకున్నాము? సిమియోను తను చనిపోకముందు రక్షకుడిని చూస్తాడు అని చెప్పేసి ధ్యానం చేసుకుంటూ వచ్చాము. తను చనిపోకముందు రక్షకుడిని చూడకుండా చనిపోడు అన్నట్లుగా సిమియోని యొక్క ప్రార్థన కూడా, సిమియోని యొక్క స్తుతి మనం ప్రతిసారి ప్రభువుల సంస్కారం అప్పుడు నీ సమాధానము అనే నాదా అని చెప్పేసి ఆ పాట పాడుకుంటూ ఉంటాం. అది పోయిన సంవత్సరము ఏదంటే 2023 చివరి ఆదివారం 31వ తారీఖున మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ సంవత్సరంకి వచ్చేసరికి, ఈ 2024 సంవత్సరం మొదటి ఆదివారంకి వచ్చేసరికి వాక్య భాగాలు 3 చదువుకుంటూ వచ్చాం. కీర్తనల గ్రంథము, అలాగే 2 కొరింథీ, అలాగే యోహాను సువార్త. కీర్తన గ్రంథంలోకి వచ్చేసరికి మనకి యెహోవా మందిరం గురించి ఉంటుంది. అందుకని మనం అందరం ఇప్పుడు పాట వర్ధిల్లుదాము యెహోవా మందిరం. ఇక్కడ భక్తుడైన దావీదు 122వ కీర్తన ఇది దావీది. అన్ని కీర్తనలన్నీ దావీది అని అంటే కీర్తనలన్నీ దావీది కాదు, ఇంకా అనేక మంది భక్తిపరులు వ్రాస్తూ వచ్చారు. ఇక్కడ మనం 120వ కీర్తన నుంచి 134వ కీర్తన వరకు ఇవన్నీ కూడా పైన యాత్రా కీర్తన అని చెప్పి రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉండిందండి అక్కడ? యాత్రా కీర్తన దావీదిది, యాత్రా కీర్తన ఇంకోటి చూస్తే సొలొమోనిది, ఇంకొకటిది అన్నట్లుగా రాయబడింది. కానీ ఇవన్నీ కూడా ఎన్ని కీర్తనలు అని అంటే మొత్తం 15 కీర్తనలు. ఇవన్నీ కూడా యాత్రా కీర్తనలు. యాత్రా కీర్తనలని ఎందుకు అని అంటున్నారు అని అంటే ఇశ్రాయేలీలు అంటే మన పితరులైన వారు ఇశ్రాయేలీలు సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా యెరూషలేముని దర్శించాలి. యెరూషలేము లేదంటే సియోను వారి యొక్క సొంత దేశము, లేదంటే ఆ సొంత దేవాలయము, ఒక సొంతది అన్నమాట వాళ్ళది. కాబట్టి వారు ఎక్కడ చెదిరిపోయినా కూడా వాళ్ళందరూ ఎక్కడికి రావాలి? యెరూషలేము పట్టణంలో దేవుని యొక్క మందిరం ఉంది. యెరూషలేములో ఏముందండి? మందిరం ఉంది. కాబట్టి దేవుని యొక్క స్థలం ఉంది. కాబట్టి ఈ సియోనును నేను స్థాపించి ఉన్నాను అని చెప్పేసి, చిరకాలము నా మందిరంగా నేనుండే నివాస స్థలముగా నేను స్థాపించి ఉన్నాను అని అంటాడు. సియోను ఏది? ఇజ్రాయెల్ దేశంలో సియోను. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక నిబంధన పెట్టాడు. ఏంటంటే సంవత్సరంలో కనీసం ఖచ్చితంగా 3 సార్లు మీరు వెళ్ళి యాత్ర చేయాలి అని చెప్పేసి. చూడండి, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 5వ వచనంలో ఈ వాక్య భాగం రాయబడి ఉంటుంది. డ్యూటరానమీ చాప్టర్ 12 verse 5, 12వ అధ్యాయము 5వ వచనంలో, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలను. ఏ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే సియోనుని దేవుడు యెరూషలేముని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఆ యెరూషలేము పట్టణము మనకి ఒక సందర్భం జ్ఞాపకం చేసుకుంటే, దానియేలు కన్నులెత్తి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసే విధానంలో కొంతమంది ఏమంటారంటే కళ్ళు మూసుకునే ప్రార్థన చేయాలా అని కొంతమంది క్వశ్చన్లు ఇస్తే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయటమా తెరిచి ప్రార్థన చేయటమా అనేది కాదు. కానీ అక్కడ సందర్భము ఏకాగ్రతతో ప్రభు మీద దృష్టి పెట్టి ప్రార్థన చేయాలి. దానియేలు ఏం చేశాడంటే తన మేడగదిలోకి వెళ్ళి
దేవాలయపు తట్టు, యెరూషలేము తట్టు తన కన్నులెత్తి ఆ కిటికీ తలుపులు తెరిచి, యెరూషలేము ఏ దిక్కులో ఉందో, బబులోనేమో ఇటు పడమర దిక్కులో ఉంటే, తూర్పు దిక్కునేమో క్షమించండి తూర్పు దిక్కులోనేమో బబులోను ప్రాంతం ఉండేది అనమాట. ఈశాన్య ప్రాంతంలో బబులోను ఉండేది. యెరూషలేము తట్టు ఆయన ఏం చేశాడంటే చూస్తూ ఆయన కన్నులెత్తి ప్రార్థన చేస్తూ వచ్చాడు. నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తాడు. దేవుని తట్టు చూస్తూ ప్రార్థన చేశాడు భక్తుడైన దానియేలు. అయితే ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే యెహోవా మందిరంకి వెళ్ళాలని ఏమంటున్నాడు? మొదటి వచ్చి 122వ యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు మనం సహజంగా దేనికి సంతోషిస్తాము? పార్టీకి వెళ్దామంటే సంతోషిస్తాం, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు సంతోషిస్తాం, వేరే వేరే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు సంతోషిస్తాం. కానీ భక్తుడైన దావీదు నీలాంటి నాలాంటి వ్యక్తి కానే కాదు. దావీదు అంటున్నాడు యెహోవా మందిరంకి వెళుదామని నా జనులు అన్నప్పుడు నేను సంతోషిస్తాను. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు గో టు చర్చ్. దేవుని మందిరానికి రావాలంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఈ మందిరంలో దేవుడు ఇచ్చిన సమాధానం ఉండిద్ది, సంతోషం ఉండిద్ది, దీంట్లో ఆశీర్వాదం ఉండిద్ది, అభివృద్ధి ఉండిద్ది ఈ యెహోవా మందిరంలో, దేవుని యొక్క మందిరంలో. దావీదుకి తెలుసు కాబట్టి దావీదు ఎక్కడివాడు ఎచ్చటివాడు అని అంటే దావీదు గొర్రెలు కాసుకునే వ్యక్తి. ఒక సాధారణమైన వ్యక్తిని దేవుడు ఏ స్థాయిలోకి తీసుకెళ్ళాడు? 12 గోత్రాలు నీ ఏలుబడి చేసే స్థాయికి తీసుకెళ్తూ వచ్చాడు. ఒక సాధారణమైన గొర్రెల దొడ్లో నుంచి అంటాడు ఒక చోట ప్రార్థన చేస్తాయా, గొర్రెలు కాసుకుని గొర్రెల దొడ్లో నుంచి నన్ను నువ్వు ఇంత ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళావయ్యా, ఇంత స్థితిలోకి తీసుకెళ్తానికి నేను ఎంతటి వాడినయ్యా, నేను ఏ బయటి వాడినయ్యా అని చెప్పేసి అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే దావీదు ఈ జీరో నుంచి హీరో స్థాయిలోకి, చిన్న చాలా అత్యల్ప స్థితిలో నుంచి అత్యధికమైన స్థాయిలోకి వెళ్తానికి కారణం ఏంటంటే యెహోవా మందిరాన్ని ప్రేమిస్తూ వచ్చాడు, దేవుణ్ణి మందిరాన్ని ప్రేమించాడు. ఇంకేమంటున్నాడు చూడండి 122వ కీర్తనలో యెరూషలేము గురించి ఆయన స్తుతిస్తున్నాడు. యెరూషలేమా, నువ్వు బాగా కట్టబడిన పట్టణం వల్లే నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీలకు నియమింపబడిన శాసనం బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పేసి ఏమంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అని చెప్పేసి అన్నాడు. దేవుని స్తుతించడానికి వాడి గోత్రాలన్నీ కూడా అక్కడికి ఎక్కి వెళ్తున్నాయి అని అంటే, ఎక్కి వెళ్ళటం అంటే ఏంటి? ఎత్తులో ఉన్నట్టు కదా. అంటే సియోను పట్టణం అనేది ఎత్తులో ఉండింది. దాన్ని చూసే అందరూ కూడా ఎత్తైన స్థలాల్లో దేవుడు ఉంటాడు అని చెప్పేసి అనుకొని అనేకమైన విధానాలు, వాళ్ళు భక్తి చూపించే విధానాలు ఎత్తైన స్థితిలో ఉన్నత స్థలాల్లో పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు తన యొక్క మందిరాన్ని, తన యొక్క సన్నిధి ఎక్కడంటే ఉన్నత స్థితిలో ఉంచాడు. కాబట్టి మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఉన్నత స్థితిలోనే ఉంచి ఇదే ఇక్కడ ఈ ఉన్నత స్థితిలోనే దేవుడు ఉంటాడు అని చెప్పేసి. అయితే పాత నిబంధనలో అది, క్రొత్త నిబంధనలో ఎక్కడుంటాడు దేవుడు? హృదయమే నీ ఆలయము అని చెప్పేసి ఒక పాట కూడా ఉంది. మన హృదయంలోనే ఉంటాడు. నేను ఎక్కడ ఉంటాను అని అంటే ఎక్కడుంటాను? 2-3 ఉన్న చోట నేను ఉంటాను, హృదయంలోనే నేను ఉంటాను, ఇదే మీదే నా ఆలయము అని చెప్పేసి అని అంటాడు. సరే, ఇక్కడ ఈ 122వ కీర్తనలో మా భక్తుడు ఆ కీర్తన పాడుతూ ఏమన్నా అంటే యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయండి. యెరూషలేము బావుగా కట్టబడిన పట్టణం వల్లే ఉంది, ఈ యెరూషలేము క్షేమం గురించి ప్రార్థన చేయండి. యెరూషలేము గురించి ఏమంటా అంటే నీ యొక్క ప్రాకారాల్లో చూడండి, యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమం ఉండును గాక. ఇది వాగ్దానం కదా, ఇది వాగ్దానం. అయితే ఇక్కడ యెరూషలేము గురించి, దేవుని మందిరాన్ని గురించి, దేవాలయం గురించి దావీదు ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా స్తుతిస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. ఆయన వర్ధిల్లేడా లేదా? భక్తులు వర్ధిల్లేడా లేదా? దేవుణ్ణి ప్రేమించిన వారు, దేవుని సన్నిధి ప్రేమించిన వాళ్ళందరూ కూడా వర్ధిల్లుతారు. అందులో ఆశీర్వాదం ఉంది, అందులో అభివృద్ధి ఉంది. ఇంకొన్ని వచనాలు మనం కొంచెం ముందుకెళ్ళి దేవుని మందిరం గురించి కొన్ని వచనాలు చూద్దామండి. కీర్తనలు 84వ అధ్యాయం 4వ వచనం చూస్తే 84:4 నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఎవరట ధన్యులు అంటే ఆశీర్వదింపబడిన వాళ్ళు అని చెప్పేసి, బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ అని చెప్పేసి అంటారు. ఇంగ్లీష్లో బ్లెస్డ్ అంటారు. ఎవరంటే ఆశీర్వదించబడిన వాళ్ళు? దేవుని మందిరములో నివసించేవారు ధన్యులు. మనం ఎంతమంది దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాము? దేవుని మందిరాన్ని ప్రేమిస్తే అక్కడ ఖచ్చితంగా ఆశీర్వాదం అనేది ఉంది. వాళ్ళందరూ కూడా ధన్యులు. ఒకటండి, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. అలాగే యెహోవా మందిరంలో నివసించేవారు ధన్యులు. కాబట్టి
కాబట్టి చూచి నమ్మిన వారు ధన్యులు అని చెప్పి, చూచి నమ్మిన వారి కంటే కూడా చూడక నమ్మిన, ఇట్లాగా ధన్యుల జాబితాలో మందిరంలో నివసించేవారు కూడా ధన్యులు అని చెప్పి. ఇంకొక వచనం కూడా చూద్దామండి. మీకా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చూస్తే చివరిలో ఉండిద్దండి. మీకా తర్వాత నహూము ఉండిద్ది. మీకా 4:2 చూస్తే, కాబట్టి ఆ కాలమున అన్ని జనులు అనేకులు వచ్చి సియోను అంటే మందిరం, దేవాలయం, సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుచుకోమని చెప్పుకొందరు. రెండవదిగా ఏంటంటే దేవుని మందిరంలో ఉండేవాళ్ళు ధన్యులు. అలాగే దేవుని మందిరంలో ఏముండిద్దంటే దేవుని గురించిన బోధ ఉంటుంది, దేవుని గురించిన ఉపదేశము ఉంటుంది. దేవాలయంలో ఏముండిద్దంటే దేవుడి సన్నిధిలో ఏముండిద్ది, దేవుని గురించిన బోధ ఉండిద్ది. కాబట్టి రెండవదిగా ఏంటంటే మొదటగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు వర్ధిల్లుతారు, తర్వాత దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు ఆశీర్వదించబడతారు. మూడవదిగా ఇంకోటి ఏంటంటే మనము దేవుడి సన్నిధిలో ఏం కలిగి ఉంటామో, ఏం తెలుసుకుంటామంటే దేవుని యొక్క కట్టడలు, ఉపదేశాలు, బోధ తెలుసుకున్నాం. ఇంకొక వచనం కూడా చూద్దామండి. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం చూస్తే, యెషయా 37 1వ వచనము. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని, చాలండి. ఇక్కడ 37వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక భక్తుడు, ఒక రాజుగారు యెహోవా మందిరానికి వెళ్ళాడు. తను ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రార్థన చేసేది ఇంటి దగ్గర చేసుకోవచ్చు కదా అని అంటే తన బట్టలు చింపుకొని, ఒకనొక సమస్య వచ్చినప్పుడు తన బట్టలు చింపుకొని, వస్త్రాలు చింపుకొని ఆయన యెహోవా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా. దేవుని మందిరంలో ఇంకోటి ఏంటంటే ఆదరణ ఉండిద్దండి. దేవుని మందిరంలో ఆదరణ ఉండిద్ది. దేవుని మందిరానికి వెళ్ళి తను ప్రార్థన చేసినప్పుడు తనకు గొప్ప దుఃఖ నివారణ, ఆదరణ పొందినట్టు కూడా ఈ సందర్భాన్ని సైతం మనము చూడొచ్చు అనమాట. సరే, ఇంకొక సందర్భం కూడా చూద్దామండి. అలాగే లూకాసు వార్త 2వ అధ్యాయం 36, 37 వచనాలు చూస్తే, లూకాసు వార్త 2వ అధ్యాయం 36, 37. మరియు ఇక్కడ సందర్భం ఏంటంటే ఒక ప్రవక్త ఒక ఆమె ఉంది. ఆమె పేరు అన్న. HANNA హన్నా కాదు, HANNA హన్నా అనంటే ఎవరండి? హన్నా అనంటే సమూయేలు యొక్క తల్లిగారు. అన్న అనంటే ఈమె విధవరాలు. పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త కోల్పోయిన దగ్గర నుంచి 85 సంవత్సరాలు ఎక్కడ గడుపుతూ వచ్చిందంటండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 36లో చూస్తే 84 సంవత్సరాలు కన్యాతో మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేసేది. మందిరము సేవ చేయటానికి, మందిరం యెహోవా సేవ చేయటానికి ఉన్న స్థలం ఇదేంటంటే దేవుని మందిరము. ప్రార్థన చేయటానికి దొరికే స్థలము యెహోవా మందిరం అన్నమాట. కాబట్టి మనం మొదటగా వర్ధిల్లాలంటే ఏం చేయాలి? దేవుని మందిరాన్ని ప్రేమించాలి. ఆశీర్వదించబడాలంటే దేవుని మందిరాన్ని ప్రేమించాలి. ఆదరణ కావాలంటే దేవుని మందిరంలోకి రావాలి. ఇంకా అలాగే దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేయాలన్న సహవాసం, దేవుడితో సహవాసం చేయడానికి దేవుని మందిరానికి రావాలన్నమాట. సరే, ఇంకొక సందర్భం చూసుకుందామండి. అలాగే 4వ అధ్యాయం 16వ వచనం చూస్తే, లూకాసు వార్త 4:16లో చూస్తే, తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. అని అంటే ఇది సమాజ మందిరాలు అంటారు. యూదులు సినగోగ్స్ని సమాజ మందిరాలు అంటారు. దాన్నే దేవాలయం అని చెప్పేసి మనం భావించవచ్చు. యేసయ్య ఒక దేవుడై ఉండి మానవుడిగా భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే తన వాడుక చొప్పున హీ వాజ్ హ్యాబిచ్యుయేటెడ్ టు గో టు చర్చ్, అదర్వైజ్ సినగోగ్. ఆయన వాడుక చొప్పున ఎక్కడికి వెళ్తూ ఉంటున్నాడు? సమాజ మందిరానికి, దేవాలయానికి. నీకు వాడుక చొప్పున నువ్వు ప్రార్థనకు వస్తున్నావా లేదా? మందిరానికి వెళ్తున్నావా లేదా? మన వాడుక చొప్పున మనకి ఈ మందిరం వేదిక అవ్వాలి. మందిరము సహజంగా వచ్చి ప్రార్థన దేవుడి సన్నిధిలో గడపచ్చు, దేవుని సన్నిధిలో నివసించవచ్చు. యేసు ప్రభు వారే మందిరాన్ని ప్రేమిస్తూ మందిరంలో గడుపుతూ వచ్చినట్లుగా ఈ సందర్భం చూసుకుంటవచ్చు. కాబట్టి మనం యెహోవా మందిరాన్ని ప్రేమించే వారిగా ఉండాలి. సరే, మనకు నూతన నిబంధనలోకి వెళ్తే, నూతన నిబంధనలో పత్రికా పాఠ్యభాగంలోకి వెళ్తే, పత్రికా పాఠ్యభాగంలో ఏమని రాయబడి ఉందనంటే
6వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది. ఏమన్నా రాయబడింది? 2 కొరింథీ 6:14లో. కాబట్టి మొదటగా మనం దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి, ఒక పాయింట్. తర్వాత రెండవదిగా అవిశ్వాసులతో జోడిగా ఉండేవారిగా మనం ఉండకూడదు. గమనించండి, ఈ విషయం చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలు అనబడేవాళ్ళు మనం ఎట్లా ఉండాలంటే అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అని చెప్పేసింది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని చెప్పి రాయబడింది. కాబట్టి ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘంతో ఏమంటాడంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, చదవండి, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. దేవుని బిడ్డలంగా మనమే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎవరి ఆలయము? మనమే దేవుని ఆలయం. మీరు దేవుని ఆలయం అని మీరు ఎరుగురా అని చెప్పాను అంటాడు. మనమే దేవుని ఆలయం. పాత నిబంధనలోనేమో ఒక ఫిజికల్ స్ట్రక్చర్ ఉంది. ఒక ఫిజికల్ స్ట్రక్చర్ అంటే రాళ్లతో లేదంటే వేరే వేరే వాటితో కట్టబడిందేమో మందిరం పాత నిబంధనలో. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి వి అవర్సెల్స్ యాజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్, మనమే దేవుని ఆలయమై ఉన్నామన్నమాట. కాబట్టి దేవుని ఆలయమై ఉన్న మనము, విశ్వాసి అయిన మనము అవిశ్వాసులతో పొత్తు చేయకూడదంట. ఇంకేమంటా అంటే, వెలుగుతో చీకటికి ఏమి సంబంధము, క్రీస్తునకు బెలియాలతో ఏమి పొత్తు, ఏమి పొందిక అని చెప్పి అంటాడు. నీతికి దుర్నీతితో ఏమి సంబంధం. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళంగా, క్రైస్తవులంగా ఎవరితో సాంగత్యం చేయాలి? దేవునితోనే, విశ్వాసంతోనే సాంగత్యం చేయాలి. అదేనండి అట్లాగా అంటారు. మరి మన చుట్టుపక్కల మొత్తం కూడా పాపులు ఉంటారు కదా, మనం ఎట్లా సాంగత్యం చేస్తామండి? సాంగత్యం చేయకుండా ఎలా ఉండాలండి అని అంటారు. ఇక్కడ 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించాలి. సాంగత్యం చెయ్యకూడదు అని అంటే సహవాసం వేరు, మాట్లాడటం వేరు, సంబంధం చేయడం. కలిసి పని చేస్తూ ఉంటాము, మన కొలీగ్స్ ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, దుష్టత్వంలో ఉంటారు, దుర్మార్గతలో ఉంటారు, చెడుతనంలో ఉంటారు. వాళ్ళతో చేయకూడదు అని అంటే ఇక్కడ పౌలు గారు చెప్తూ వచ్చారు. చూడండి, అదే ఇలాంటి డౌటే మనకు వచ్చిన డౌటే. పౌలు గారు ఒక సంఘానికి వస్తే ఆ సంఘంతో మాట్లాడుతూ వచ్చి 1 కొరింథీ 5వ అధ్యాయము 9వ వచనం నుంచి గమనిస్తే, జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటేని, అయితే ఈ లోకపు జారులతోనైనను, లోగులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు అన్నారు. వాళ్ళతో సాంగత్యము మనం ఏమనుకుంటాము, వాళ్ళతో సాంగత్యము చేయకూడదేమంటాడు. కానీ వాళ్ళ గురించి చెప్పట్లే ఇక్కడ. కాదు, అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరి లోకం మొత్తం పాపంతో నిండినప్పుడు మనం ఏం చేయాలి? ప్రత్యేకించబడిన వ్యక్తులుగా మనం ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. ఇంకొక విషయం కూడా గమనిద్దాం. ఓడ అనేది లేదంటే జీవిత నావ అనేది నీడలో ఉంటేనే దానికి అర్థము పరమార్థం ఉండిద్ది. నీటిలోనే ఉండాలి కానీ నీళ్లు లోపలికి రాకూడదు. అవునా? నీటిలోనే ఉండిద్ది వాడ, కానీ ఓడలోకి నీళ్లు రాకూడదు. అలాగే ఈ లోకంలోనే ఉండాలి కానీ లోకపు అంటు మనకి అంటకూడదు. అపవిత్రత ఏమాత్రం కూడా మనకు అంటకూడదు. అందుకని ఇక్కడ దేవుడు చెప్తూ, కొరింథీయుల సంఘానికి కూడా కొంత డౌట్ వచ్చింది, సమస్య లేదంటే ఒక ఆలోచన వచ్చింది. అయ్యా మేము అలాగైతే మేము ఈ లోకంలో ఉండలేము కదా అని అంటే, నేను అనేది ఈ లోకంలో ఉన్న జారులు, వ్యభిచారులు, చోర్లు వాళ్ళతో ఉండకూడదని కాదు నేను అనేది. అట్లాగైతే మనం లోకం నుంచి వెళ్ళిపోతుంది. అలా కాదయ్యా. తర్వాత వచ్చిన 11వ వచనం చూస్తే, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు గాని, లోబు గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొని వాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపునకూడదని మీకు రాయిచున్నాను అని చెప్పి రాయబడతాడు. చర్చిలో ఒకసారి రక్షించబడి వాళ్ళు దుర్మార్గతలో ఉంటే యూ హ్యావ్ టు బి సపరేటెడ్ ఫ్రమ్ హిమ్. నువ్వు ఖచ్చితంగా వాడికి దూరంగా ఉండాలి అని చెప్పి అంటున్నాడు. మనము ఎట్లా ఉండాలి? ఒకసారి రక్షించబడిన తర్వాత వ్యక్తులు మన సంఘంలో అలాంటి వాళ్ళు ఉంటే మనం ఏం చేయాలంటే వాళ్ళతో సాంగత్యము చేయకూడదు. ఒకటి గుర్తుపెట్టుకుందాం. ఒకటి, మనము ఈ లోకంలో ఉన్న వాళ్ళతో సాంగత్యం చేయకూడదు. లోకంలో ఉన్న జారులతో, చోరులతో వాళ్ళతో సాంగత్యము చేయకూడదు. ఒకటి, మనలోనే ఎవరన్నా ఉంటే అంటే దేవుళ్ళలోకి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగితే వాళ్ళతో కూడా మనము సాంగత్యము చేయకూడదు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కాబట్టి మీరు వారితో ప్రత్యేకంగా ఉండండి, వారికి సపరేట్ అయ్యి ఉండండి అని చెప్పి అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో 40వ వచనం ఒకసారి గమనిస్తే, అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 40వ వచనము,
ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడి. ఈ సపరేట్గా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. మూర్ఖులకు ఈ తరం వారికి నువ్వు చెప్పినా కూడా ఇది సత్యం అని చెప్పి వాళ్ళు నమ్మకపోతే వాళ్ళకి ప్రత్యేకంగా, వాళ్ళతో ప్రత్యేకంగా ఉండాలని చెప్పి ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మొదటగా దేవుని మందిరంగా ప్రేమించే వారంగా ఉండాలి. మనమే దేవుని ఆలయంగా ఉన్నప్పుడు మన ఆలయంలోకి ఎలాంటి అపరిశుద్ధత, అపవిత్రత రానియకూడదు. అంతేకాకుండా ఇంకోటి ఏమంటున్నాడంటే అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. చీకటి సంబంధికులతో, విగ్రహారాధిక సంబంధికులతో జోడిగా ఉండకూడదు. మాట్లాడకూడదు అని అంటలా, మాట్లాడచ్చు. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఒకనొక సందర్భంలో ఒక చోటకి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. ఎక్కడికి? ఒక వ్యభిచారికి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఎవరామండి? ఎవరామె? ఒక వ్యభిచారినికి సువార్త ప్రకటించాడు యేసయ్య. ఎవరికి? పాపాత్మురాలైన సమరయ స్త్రీ అండి. సమరయ స్త్రీ. ఆమె ఎలాంటి ఆమె చెప్పుకునేది, అయ్యా నాటితో 5 పెనిమిట్లున్నారు, ఇప్పుడున్నవాడు కూడా నావాడు కాదని దేవుడు చెప్తే అవునయ్యా అని చెప్పి ఒప్పుకునేది. మరి అలాంటి వ్యక్తితో మాట్లాడాడా లేదా? రక్షణలోకి తీసుకురావటం అంటే ఖచ్చితంగా మన యొక్క బాధ్యత. అది యేసుక్రీస్తు ప్రభు వారు నిరూపిస్తూ వచ్చారు. ఈలోపు శిష్యులు వచ్చి ఏమన్నారు? నీకేమైనా అవసరం అయితే మమ్మల్ని అడగచ్చు కదా, వీళ్ళతో మనకే. ఇంకోటి ఏంటంటే ఈ సుంకరులతో, ఈ పాపులతో, లేదంటే సమరయులతో యూదులు సాంగత్యము చేయరు. యూదుల యొక్క మత ప్రవిష్టులు వాళ్ళు, యూదులు మత ప్రవిష్టులు వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరితో అన్యాయస్తులతో కానీ, చోరులతో కానీ, లేదంటే వేరే వాళ్ళతో వాళ్ళు సాంగత్యము చేయరు. దేవుని బిడలంగా మనం కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ దేవుడు ఇస్తున్నాడు, కొన్ని సూచనలు. ఏంటంటే విగ్రహారాధికులతో సాంగత్యం చేయకూడదు, గమనించండి. అలాగే ఏదైతే చెడుతనం ఉంటారో వాళ్ళతో సాంగత్యం చేయకూడదని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. వారికి వేరే మీరు రక్షణ పొందుడి అని అన్నాడు. కాబట్టి మనం ప్రత్యేకించబడిన జనాంగం కాబట్టి మనం ప్రత్యేకంగానే ఉండాలి. ఇంకా అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో కొంచెం ముందుకెళ్తే 6వ అధ్యాయము 17వ వచనం నుంచి గమనిస్తే, 2 కొరింథీ 6వ అధ్యాయము అక్కడ 16, 17, 18 వచనాల్లో ఇక్కడ ఏమన్నా, నేను వారిలో చదవండి. ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉండు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మొదటిగానేమో దేవుని మందిరాన్ని ప్రేమించేవారిగా ఉండాలి. రెండవదిగా వచ్చేసరికి ప్రత్యేకంగా ఉండేవారిగా ఉండాలి. అంతేకాకుండా మూడవదిగా పరిశుద్ధులంగా ఉండేవారంగా ఉండాలి. మనం పరిశుద్ధ జనాంగం. మనల్ని దేవుడు ఏమంటున్నా అంటే, నేను పరిశుద్ధులై ఉన్నట్లు మీరు కూడా పరిశుద్ధులు. మన నోట్లో నుంచి అపవిత్రమైన మాటలు రాకూడదు, బూతులు రాకూడదు, చెడు మాటలు మన నోట్లోంచి రాకూడదు, శాపనార్థాలు మన నోట్లోంచి రాకూడదు. మన నోట్లోంచి ఏది కూడా ఎదుటివాడిని బ్లెస్ చేసే మాట రావాలే కానీ కర్స్ చేసే మాట రాకూడదని ప్రభు వారు తెలియజేస్తున్నారు. కాబట్టి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండేవారు. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండేవారు అంటే ఏంటి? సరసోక్తులు మన నోట్లోంచి రాకూడదు, అపవిత్రమైన మాటలు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదండి. కొంతమంది జోక్స్ భయంకరంగా ఇప్పుడు చూస్తే, టీవీలో చూస్తే భయంకరమైన 2 ద్వంద్వ అర్థాల కలిగిన వాటిని చూస్తూ ఉంటారు. వాటిని చూసి మనం ఆనందించే వాళ్ళంగా ఉండొచ్చా? వాటిని చూడకూడదు, వాటిని చూసి ఆనందించే వారికి అసలుకే ఉండకూడదు. ఎందుకంటే మన పరిశుద్ధంగా చేసే కాబట్టి సమయం దొరికిన కొలది దేవుని వాక్యమే చదవాలి, సమయం దొరికిన కొలది దేవుని బిడ్డలతోనే సాంగత్యం మనము చేయాలి. అపవిత్రమైన వాటితో, అపవిత్రమైన వ్యక్తులతో మనం సాంగత్యం చేయకూడదని బైబిల్ సెలవిస్తుంది అనమాట. సరే, ఇంకొంచెం ముందుకు వెళ్దామండి. అదే 7వ అధ్యాయం 1వ వచనంలోకి వెళ్ళిపోతే, ప్రియులారా ఈ వాగ్దానం, ఏ వాగ్దానాలు ఉన్నాయి మనకి? ఏ వాగ్దానాలు ఉన్నాయండి? దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు, మీరు నాకు కుమారులు కుమార్తెలు ఉంటారని వాగ్దానం చేస్తున్నారు. మీరు నా ప్రజలు, మీరు నా కుమారులు నా కుమార్తెలు అని అంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ప్రత్యేకంగా ఉండేవారంగా ఉండాలంటే ఏంటంటే, ఆయన బిడ్డలం కాబట్టి మనల్ని దేవుడు తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకునే వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఈ వాగ్దానం మనకుంది. ఎలాంటి వాగ్దానాలు అనంటే, దేవుడు చాలాసార్లు మన పాత నిబంధనలో మన పితరులతో మాట్లాడాడు. అవన్నీ కూడా వాగ్దానాలు అన్నమాట. బైబిల్ గ్రంథంలో ఒక చాలా చాలా అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి పాత నిబంధనలు. ఈ మధ్య మనం రీసెంట్గా వాగ్దానాలు తీసుకుంటూ వచ్చాం. దీని విషయంలో చాలామంది ఏమంటారంటే, వాగ్దానాల విషయంలో చాలా చాలా తప్పు బోధలు చేస్తున్నారు. ఈ విషయంలో మనం గమనించండి.
అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలంట. 2వ యోహోను పత్రిక 2 యోహోను పత్రిక 10వ వచనం చూడండి. ఎవడైనాను ఈ బోధను తేక మీ యొక్కకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని అంట. ఎవరైతే బైబిల్ గ్రంథంలో వాగ్దానాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని కనీసం శుభం అని కూడా చెప్పవద్దు అన్నట్టుగా అన్నాడు. ఎందుకనంటే ఈ వాగ్దానాలు మనకు నేను ప్రభువారు చెప్తున్నారు కదా. ఏ వాగ్దానాలు? పాత నిబంధనలో ఇచ్చిన వాగ్దానాలు మనకి నూతన నిబంధనలు కూడా ప్రభు ఇచ్చాడు. సరే, నూతన నిబంధనలో ఉన్నాయా లేదా చూద్దాం. పాత నిబంధన వాగ్దానము నూతన నిబంధనలో ఉన్నాయా లేదా? ఇప్పుడు పాత నిబంధనలో ఏమంటారంటే సహజంగా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాలు అని అంటాడు. ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాలు మనకు వాగ్దానాలు కాదా అని అనటానికి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మీరు ఇక్కడ కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కొరింథీ సంఘంతో, కొరింథీ అని అంటే అన్య సంఘం, ఇది అన్యత సంఘం. ఒకనొక చోట అయితే యేసు ప్రభు వారు అందరికీ ప్రభు అని పేతురికి స్పష్టంగా తెలియజేస్తూ వచ్చారు. పేతురు ఏమనుకున్నా అంటే దేవుడు మా దేవుడే, మా ప్రభువే అని అనుకుంటే అప్పుడు నువ్వు వెళ్ళి కొర్నేలి ఇంటికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసిరా అని చెప్పేసి ఆయనకి వాక్యం చెప్పురా అన్నప్పుడు అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఈయనకి దర్శనం ఇస్తాడు, ఆయనకి దర్శనం ఇస్తాడు. ఒకేసారి ఎంతో మాట్లాడుతాను, ఆయనతో మాట్లాడితే అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యా నేను నమ్ముతున్నానా ఇప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు, మాకొక్కరికే ప్రభు అనుకున్నాం. నేను ఏది పేతురు గారు అంటున్నారు, అంతకుముందు అనుకునేవాడంట యూదులకే ప్రభు, మిగతా వాళ్ళకే కాదు అనుకునేవాడు. అయ్యా ఇప్పుడు అందరికీ ప్రభు, అందరూ ఆయన బిడ్డలేనయ్యా అని చెప్పాను అన్నాడు. అలాగే ఇప్పుడు కొరింథీ సంఘము కూడా అది ఎక్కడుంది? కొరింథీ సంఘం అనేది అన్య సంఘం, అది కొరింథీ అనేది. ఆ అన్య సంఘంతో దేవుడు మాట్లాడుతూ పౌలు గారి ద్వారా మాట్లాడుతూ ఏమన్నంటే మీరు కుమారులు కుమార్తెలు అయి ఉంటారని చెప్పేసి పాత నిబంధనలో చెప్పడమే కాకుండా క్రొత్త నిబంధనలో వాళ్ళు కూడా చెప్తున్నాడు. మీరు ప్రత్యేకంగా ఉండడం అని కొరింథీ సంఘంతో చెప్పాడు కదా. ఎందుకు ప్రత్యేకంగా ఉండాలి? మీరు దేవుని బిడ్డలు, కుమారులు కుమార్తెలు కాబట్టి. అంటే కొరింథీ సంఘస్థులు దేవుని కుమార్తెలు కుమారులు అని అంటే అన్యులందరూ కూడా దేవుని బిడ్డలే కదా. మరి దేవుని బిడ్డలైనప్పుడు వాగ్దానాలు ఎవరి? వాగ్దానాలు కూడా మనకి అందరికి అనుగ్రహించింది. చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో చూస్తే 1వ అధ్యాయము 20వ వచనం చూస్తే దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములైనవి. అన్నీ కూడా అవును అన్నట్టుగానే ఉండి అవి మన ద్వారా దేవుడికి మహిమ కలిగేట్లుగా నిశ్చయములై ఉన్నవి. ఈ వాగ్దానాలు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు, అందరికి ఇచ్చిన వాగ్దానాలు, కేవలం ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాలు మాత్రమే కాదు. ఎందుకనంటే కొరింథీ సంఘంతో 2 చోట్ల చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 2 కొరింథీ 1:20 అంటున్నాడు, 7:1 ఏమంటున్నాడంటే ఈ వాగ్దానాలు మనకు మనకే ఉన్నాయి. అందుకనే వాగ్దానాలు తీసుకోవటం అనేది ఆనాడు నుంచే ఉంది. పౌలు గారు ఏం చేశారంటే పాత నిబంధన వాగ్దానం ఎత్తాడు, క్రొత్త నిబంధన చూపిస్తున్నాడు. పాత నిబంధన వాగ్దానం ఎత్తి క్రొత్త నిబంధనలు చూపిస్తున్నాడు. మీరు చూడండి 2 కొరింథీ 6వ అధ్యాయము 16-17 వచనాలు చాలా అంటే ఒక పారాగ్రాఫ్ సపరేట్గా ఉంటుంది. చూడండి 16-18లో నేను వారిలో నివసించి సంచరించిన అనే దగ్గర నుంచి ప్రభువు చెప్పుచున్నాడు అనే వరకు ఇది ఒక సపరేట్ పారాగ్రాఫ్లో. ఇది అంటే పాత నిబంధన ప్రవచనం. అది యెషయా గ్రంథంలో ఉండిద్ది. అది మనకు సమయం లేదు కానీ యెషయా గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉండిద్ది. ఇర్మియా గ్రంథం 31:9లో రాయబడి ఉండిద్ది. ఇలాగా ఇంకొక వాగ్దానం చూస్తే మనము హెబ్రీలు రాసిన పత్రిక హెబ్రీ 6:14 ఒకసారి చూసుకుందామండి. హెబ్రీ 6:14 తమ తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును అని చెప్పి ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందాను. అలాగే మీకు కూడా వాగ్దానాలు ఉన్నాయి అని. ఆనాడు అబ్రహాము వాగ్దానం పొందుకున్నాడు, ఓర్పు సహనంతో వాగ్దానం ఫలముని పొందుకుంటూ వచ్చాడు. అలాగే మీకు కూడా వాగ్దానాలు ఉన్నాయని. కాబట్టి ఈ వాగ్దానాల గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అబద్ధ బోధకులు అని చెప్పేసి ఇట్టి బోధ తీసుకురాకపోతే మనం వారి నుంచి ఏం చేయాలి? దూరంగా ఉండాలి, వారితో కలవకూడదు. వారు ఎందుకనంటే మీరు ఒక విషయం చెప్పండి, ఎవరైతే ఆత్మీయంగా దేవుడు ఒకటేంటంటే సమాధానపు ఆత్మను ఒకటి ఇస్తాడు. ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక సమాధానాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. రెండవది వచ్చేసరికి నిన్ను విశ్వాసం నుంచి చెరిపే దేవుడి విశ్వాసం నుంచి చెరిపే బోధకుడు ఎవరైనా కూడా అబద్ధ బోధకుడు. దేవుడితో విశ్వాసంలో ఉంచే విషయంలో చెరిపాడంటే అతను అబద్ధ బోధకుడే అని గమనించండి. ఎందుకనంటే మన చిట్ట చివరిది మనకి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట. విశ్వాసం అంటే దేవుడి యందు నమ్మకం ఉంచడం విశ్వాసం. ఆ విశ్వాసాన్ని చెడగొడుతున్నాడు అనుకోండి,
జ్ఞానం, కొంతమంది జ్ఞానాన్ని తీసుకొని వస్తారు, కొంతమంది గొప్ప గొప్ప తెలివితేట మాటలతో తీసుకొని వచ్చి లాజికల్గా చెప్తూ ఉంటారు. అబ్బా భలే ఉన్నాయి అని చెప్పి అనుకుంటారు. చివరికి నీకేమైందనంటే దేవుడు అంటే విరక్తి కలిగింది, దేవుడి మందిరం అంటే విరక్తి కలిగింది, దేవుని బిడ్డలు అంటే విరక్తి కలిగింది. ఇలాంటి విరక్తి కలిగే పరిస్థితులు కలిగినాయి అని అంటే దట్ మీన్స్ హీఈస్ ద కల్ట్. అతను అబద్ధ బోధకుడు అని గమనించండి. మిమ్మల్ని దేవుడి నుంచి, దేవుని పరిశుద్ధుల నుంచి, దేవుని మందిరం నుంచి దూరం చేసే బోధ ఏదైనా కూడా ఏం బోధ? అది అబద్ధ బోధ అని గమనించండి. అలాగే మీ హృదయంలో కలవరం వచ్చింది, కలవరం వచ్చినా కూడా అబద్ధ బోధ. కొంతమంది బోధకులు బోధ చెప్పేటప్పుడు కలవరం వస్తూ ఉంటుంది. ఒక విధంగా కలవరం ఉందనంటే అబద్ధ బోధ. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏది చెప్పినా కూడా అది అబద్ధ బోధ. కానీ దేవుడు మాట్లాడేటప్పుడు, మన దేవుడి పేరు ఏం పేరంటే సమాధానకర్త. మన దేవుడు మాట్లాడేటప్పుడు మన హృదయంలో ఏముండిద్దండి? సమాధానం ఉండిద్ది, శాంతి ఉండిద్ది. నిజంగా ఆ సంతోషం వర్ణింప నశక్యమైన సంతోషం. అది కాకుండా ఎవరైనా బోధ చేసినప్పుడు నీ కలవరం పుట్టిందా, డోంట్ గో ఓవర్ దేర్. అక్కడికి దయచేసి వెళ్ళొద్దు. వాళ్ళతో సంగతి నువ్వు కలిగి ఉండనే ఉండదు అన్నమాట. కాబట్టి చివరిగా మనం ముగించుకుందామండి. మొదటిగా మనం ఏ విధంగా ఉండాలంటే దేవుని మందిరాన్ని ప్రేమించే వారిగా ఉండాలి. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే వర్ధిల్లుతాము, ఆశీర్వదించబడతాము, అభివృద్ధి చెందుతాము. అలాగే దేవుని మందిరంలో ఆదరణ పొందుతాము. అలాగే దేవుని మందిరం వెళ్ళటం వల్ల ఎన్నో విధాలైన దేవుడి మేలులు మనకి చేస్తాడు. రెండవదిగా ప్రత్యేకించబడే వాళ్ళగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండే వాళ్ళగా ఉండాలి. అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. అలా అదొకటి పాయింట్. తర్వాత వచ్చేసరికి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండే వారంగా మనం ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూచేదని చెప్పింది. అలాగే నాలుగవది ఏమనుకున్నా, వాగ్దానాలు ఉన్నాయి. మనం దేవుని బిడ్డలం, కుమారులు కుమార్తెలు కాబట్టి మనకు వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు అబ్రహాము మన పితలకు ఇచ్చిన వాగ్దానాలు మనకు కూడా దేవుడు ఇచ్చాడు. ఈ వాగ్దానాలన్నీ కూడా అవును అన్నట్లుగానే దేవుని మహిమార్థమై నిశ్చయమై ఉన్నాయి అని చెప్పేసి, మీలో ఈ వాగ్దానాల ద్వారా ఈ సంవత్సరం తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాల్లో దేవుడు మీతో మాట్లాడితే ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. పెద్దగా చెప్పాలి, 2 చేతులు. అంటే మీతో మాట్లాడి అడిగేది వాగ్దానాల ద్వారా. నాతో కూడా స్పష్టంగా మాట్లాడాడు. ఎన్ని సంవత్సరాల నుంచి వాగ్దానాల ద్వారా మాట్లాడుతున్నాడు. మరి ఇలాంటి వాగ్దానాల ద్వారా మాట్లాడేటప్పుడు వాగ్దానాలు తప్పు అని ఎవరన్నా బోధ చేస్తే వీ హ్యావ్ టు బీ అవే ఫ్రమ్ దోస్ ప్రీచర్స్. అలాంటి వాళ్ళకి మనము దూరంగా ఉండటమే మంచిది. అలాంటి వాళ్ళని విమర్శించాల్సిన అవసరం మనకు లేదు. కానీ కాబట్టి బైబిల్ గ్రంథం మనకి ఏం చెప్తుందో దాని ప్రకారం ఇప్పుడు కొరింథీ సంఘంతో క్లియర్గా వాగ్దానాల గురించి చెప్పాడు. కాబట్టి ఈ వాగ్దాన ఫలం పొందాలంటే ఏం చేయాలి? మనం ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, మందులుగా ఉండకూడదు, ఆసక్తి కలిగి ఉండాలి. అబ్రహాము ఆశీర్వదించబడుతూ వచ్చాడు, మనం కూడా ఆశీర్వదించబడతాం. అబ్రహాముకి ఏమన్నాడు? నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించేదని అని అన్నాడు. కాబట్టి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. మనల్ని నిండారుగా దేవుడు దీవించాడు. ఇంకొకటేసరికి చివరగా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు యోహాను సువార్తలో 1:35 యేసుక్రీస్తు ప్రభువారికి నివాసము, యేసుక్రీస్తు ప్రభువారిని కొంతమంది వెంబడిస్తూ వచ్చారు. అయ్యా రబ్బీ నువ్వు ఎక్కడుంటావయ్యా అని అంటాడు. రా వచ్చి చూడు అని అంటాడు. అంటే దేవుడితో యేసయ్యతో సహవాసం చేస్తూ వచ్చేవారుగా ఉన్నారు. అయితే అక్కడ పిలుస్తాడు ఒకళ్ళని. ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే యోహాను అనే వ్యక్తి, ఇక్కడ మనకు రాయబడిన యోహాను సువార్త రాసిన యోహాను అనే వ్యక్తి పరిచయం చేస్తాడు ఇద్దరికి, అంద్రేయకి సీమోను పేతురుకి పరిచయం చేస్తాడు. అంటే దేవుడి దగ్గరికి నడిపిస్తూ వచ్చాడు. భక్తుడైన యోహాను లేదంటే సువార్థికుడైన యోహాను ఏం చేశాడంటే దేవుడి దగ్గరికి, యేసయ్య దగ్గరికి నడిపిస్తూ వచ్చాడు. మనం కూడా చివరగా మనం ఏం చేయాలి? కొంతమందిని దేవుడి దగ్గరికి నడిపించే వారికి ఉండాలి. ఎపిఫానియా అని అంటే అర్థం ఏంటంటే అన్ని జనులకి సువార్త ప్రకటించాలి. మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్ టు ద జెంటైల్స్ అంటే అన్ని జనులకి మనం స్వార్థ అందుకనే ఎపిఫానియా అని రాయబడి ఉంది. ఎపిఫానియా అంటే అదేదో తెలియబడని పదం అలా ఉన్నప్పటికీ కూడా దానికంటూ ఒక అర్థం ఉంది. అన్ని జనులు అనబడే వాళ్ళందరూ కూడా దేవుడి స్వార్థ ప్రకటించబడాలి. అందుకని యేసు ప్రభు వారి శిష్యులు ఒక ఉదాహరణగా ఉంటూ వచ్చారు. వాళ్ళు ఏం చేస్తారంటే యోహాను ఏం చేశారంటే అంద్రేయని సీమోను పేతురుని పిలిచాడు. ఈ పేతురు గారు వెళ్ళి కొర్నేలికి స్వార్థ ప్రకటిస్తూ వచ్చాడు. ఇలా వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? ఒక్కొక్కరిని చేర్చుకుంటూ వచ్చారు. మొదటగా రక్షించబడిన వాళ్ళు 3000 మంది, ఆ తర్వాత రక్షించబడిన వాళ్ళు 4000 మంది, ఇలాగ వేల మంది రక్షించబడుతూ వచ్చాడు. అందరూ కూడా యూదులు ఒక్కరికే దేవుడు కాదు, అందరికీ దేవుడు. కాబట్టి నువ్వు నేను దేవుని బిడ్డ
బిడ్డగా, దేవుని మందిరమై ఉన్న బిడ్డగా, దేవునికి కోసం ప్రత్యేకంగా ఉన్న బిడ్డలుగా, పరిశుద్ధంగా ఉన్న బిడ్డలుగా, వాగ్దానం పొందుకున్న బిడ్డలంగా మనం ఏం చేయాలంటే కొంతమందిని దేవుడి సన్నిధికి నడిపించేవారుగా ఉండాలి. అంటే ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలి. దేవుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమన్నాడంటే ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరిన పెట్టబడి ఉంది, ఫలించని ప్రతి తీగని ప్రతి చెట్టుని నరికేస్తాను. నువ్వు కానీ ఫలించకపోతే నా పని కాదులే అని అనుకుంటే దేవుడు ఏం చేస్తున్నా అంటాడు, గాడ్ వాంట్ టు పనిష్ యూ, దేవుడు నరికేచేస్తాను అని అంటాడు. కాబట్టి దేవుని రాకడ సమీపమవుతుంది. మళ్ళీ ఏముంది రేపు చూద్దాం అనుకుంటే రేపు నీదా, రేపు మంది కాదు. ఏదేనమున ఏది సంభవించినో నీకు తెలియను. కాబట్టి ఈ రెండు విషయాలు గుర్తుపెట్టలేదు. దేవుని రాకడ ఎప్పుడు వచ్చిందో తెలియదు, మన పోకడ ఎప్పుడు ఉండదో తెలియదు. సమయం ఉన్నప్పుడే కొంతమందికి వెళ్ళి మీరు సర్వలోకానికి వెళ్ళి సకల సృష్టికి స్వార్థ ప్రకటించండి. ఆ దేవుడు నీకు చేసిన మేలుని నువ్వేం చేయాలి, ప్రకటించేవారిగా ఉండాలి. అలాంటి కృపలోకి పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ నడిపించిన గాక. సమస్త జ్ఞానం మించిన దేవుని కృపా సమాధానము ప్రభు యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలుపులు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా